ఇక్కడ పాయింట్ చూస్తే ఈ సర్క్యులర్తో పోలీసులు వణికిపోతున్నారు అని వాళ్ళ మీడియాలో రాసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. పోలీసులు ఎందుకు వణికిపోవాల్సిన అవసరం ఉందా ఈ సర్క్యులర్ చూసి? అంటే నాకు తెలియక అడుగుతున్నా, పోలీసులు వణికిపోవాల్సిన అవసరం ఏముంటుంది? కృష్ణ గారు, దీని గురించి చెప్పాలంటే మనం ఒక 20 సంవత్సరాలు ముందుకు వెళ్ళాలి, వెతలకెళ్ళాలి. ఏంటంటే ఇది ఐటీ యాక్ట్, వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ఐటీ యాక్ట్ తీసుకొచ్చారు మొట్టమొదటిగా. అప్పుడు సబ్జెక్టు కరెక్ట్, అది ఉమేష్ గారు కరెక్ట్ చేయాలి. 66, 67 ఆర్ 65, 66 ఐటీ యాక్ట్ సెక్షన్స్ మీద నాన్ బెయిల్ అఫెన్స్ గా ఉండేది. సింగిల్ కేసులో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే అది ఆ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, అసలు మహారాష్ట్రలో ఒక డిగ్రీ చదువుతున్నటువంటి ఇద్దరు ఫీమేల్స్ 25 ఏళ్ల క్రితం, అక్క చెల్లెళ్ళే, ఆ కేసులో ఠాక్రే గురించి ఏదో కామెంట్ చేశారు. ఇది అప్పట్లో ఈ సోషల్ మీడియా మరాఠా అనే ర్యాలీ తీస్తూ ఉంటే ర్యాలీ మీద వాళ్ళు కామెంట్ చేశారు, వీళ్ళ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, సంథింగ్ ఏదో చెప్పారు. దాని మీద ఏంటంటే దాని మీద సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది. అది వాళ్ళు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. పెద్ద ఏది ఈ రోజు మన సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నా, అసలు అరవలేదు. అది ఇంటర్నెట్ లో ఏదో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇది చేశారు. అది పెద్ద తప్పు కూడా, క్రైమ్ కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అప్పుడు వరకు ఉన్నటువంటి ఆ సెక్షన్స్ ని కాదు బెయిల్బుల్, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తే నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తావు అని చెప్పి వాటిని తీసేసి బెయిల్బుల్ సెక్షన్స్ కింద పెట్టింది. ఈ సమస్య ఈ రోజు నుంచి కాదు, దాదాపు ఐటీ యాక్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమస్య అట్లాగే కొనసాగుతూనే వస్తుంది. ఇందాక ఎవరు మాట్లాడినా ఒకటే, మనం షర్మిలా గారి గురించి మాట్లాడినా, లేకపోతే మీ గురించి మాట్లాడినా, నా గురించి మాట్లాడినా, ఏ నాయకుడి గురించి మాట్లాడినా, ఏ ఇండివిజువల్ గురించి మాట్లాడినా, ఈ దేశ పౌరుడు ఏ ఇండివిజువల్ గురించి మాట్లాడినా, వాళ్ళ వ్యక్తిగత హననం గురించి కానీ, అంటే సమాజంలో అండర్స్ట్ క్రియేట్ అవటం కానీ చేసే హక్కు ఇదే చట్టం ఇవ్వలేదు. నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పేసి నేను పబ్లిక్ లో సోషల్ మీడియాలో అండర్స్ట్ క్రియేటెడ్ మత విద్యాసాలలో కుల గొడవలో, మతం గొడవలో క్రియేట్ చేస్తానంటే చట్టం ఒప్పుకోదు. అంటే ఇక్కడ ప్రతి దానికి ఒక లిమిటేషన్, నేను అదే చెప్పబోతున్నా. ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్స్ లో అది క్షమించదగినటువంటి నేరము, లేకపోతే అంత శిక్ష వేయదగినటువంటి నేరం కాదనుకున్నప్పుడు ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో అది వర్తిస్తుంది. బియాండ్ దట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నార్మల్. పోలీస్ కి ఉండాల్సిన పవర్ ఉంటది, మెజిస్ట్రేట్లకు ఉండాల్సిన పవర్ ఉంటది. అది ఫస్ట్ క్రైమా లేదంటే హ్యాబిచువేటల్ క్రైమ్, దాంతో సంబంధం ఉండదు. అప్ టు వాట్ ఎక్స్టెంట్ అంటే నీ లిమిట్స్ ని, నీ భావజాలంతోటో, నీ మాట తీరుతోటో, నీ పక్కన వాళ్లను హింసించే రకంగా, హింసకు గురి కానంత వరకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అప్పటి వరకు దానికంటే బియాండ్ వెళ్ళిపోయినప్పుడు చట్టం శిక్షించమని చెప్తోంది. అందుకోసమే కరోనా ఉన్న రూముల్లో జడ్జిలను వేయాలి అన్నప్పుడు జడ్జీల యొక్క వ్యక్తిగత కుటుంబాల గురించి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడినప్పుడు సిబిఐకి ఇచ్చింది కేసు. అది ఇదే హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు. సో ఇక్కడ దానికి లిమిటేషన్ ఉంటది. ఇక్కడ మీరు అన్నట్టు ఆ భూతిపత్రులు రాసినట్టు పోలీసులు వణికిపోతున్నారు. దేనికి వణికిపోతారు? ఎందుకు వణికిపోతారు? అదే ఏదో సుప్రీంకోర్టులో ఒక ఇర్ఫాన్ గారి జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళ మీద కంటెంప్ట్ పడుతుంది. కంటెంప్ట్ పడితే క్లారిటీ ఈ రోజు వచ్చింది. అది హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు సర్క్యులర్ ఇచ్చింది. బిఫోర్ ఆఫ్టర్ అన్న దాని మీద ఓకే, చర్చ జరగనియండి సమాజంలో, ఎందుకు చర్చ జరుగుతుంది? బట్ నేనేమంటానంటే, పోలీసులది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లోపం ఉందని ఖచ్చితంగా చెప్తాను నేను ఈ పర్టికులర్ ఈ కేసుల్లో. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ కంటెంట్ వరకు మాత్రమే తీసుకొని ఒక సెక్షన్ లో ఆ 79 పాడు ఏదో పెట్టేసి పంపించేస్తున్నారు. బట్ ఇక్కడ ఆ పెట్టిన వ్యక్తి, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ లో అదే చెప్పింది. అది ఆ యాక్సిడెంట్ ఏంటి, ఆ వ్యక్తి ఎవరు, ఏ ఇంటెన్షన్ తో పెట్టారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, పొలిటికల్ అఫిలియేషన్ ఉందా, లేకపోతే ఏమన్నా ఇక్కడ దీనివల్ల ఇంకొకరికి ఏమన్నా మాడస్టీ దెబ్బతినిందా, లేకపోతే సొసైటీలో ఇంట్రెస్ట్ ఏమన్నా వచ్చిందా, ఫేక్ న్యూస్ ని ప్రాపగండ చేయటం వల్ల సమాజంలో దానివల్ల ఒక రకమైనటువంటి భావజాలం మారి అది విపరీత పరిణామాలకి దారి తీస్తుందా అన్న దాని మీద పోలీసులు ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేయలేదని నేను చెప్తున్నాను. దాని మీద చేయాల. ఆ యాంగిల్ ఆలోచించినప్పుడు పోలీసు వాళ్ళు పెట్టే సెక్షన్స్ 100% మారిపోతాయి. 7 సంవత్సరాల కంటే శిక్ష పెరిగే సెక్షన్ లో పెట్టాల్సి వస్తుంది. పెట్టినప్పుడు ఆటోమేటిక్ క్వశ్చన్ రైజ్ అవ్వదు. ఇక్కడ 7 సంవత్సరాలు సుప్రీంకోర్టు ఇది ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి
ఆ సర్క్యులర్ లో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను ఒక బీహార్ స్టేట్ కి సంబంధించి ఒక ఎందుకు మెన్షన్ చేసింది అంటే, నువ్వు పేపర్ మీద ఏం సెక్షన్ లో పెడుతున్నావు, అది అట్రాక్ట్ అవుతుందా లేదా, అంతవరకే మాట్లాడింది కానీ సర్క్యులర్ ఇష్యూ చేసింది కానీ ఇది ఇన్వెస్టిగేషన్ చెయ్యొద్దు, వాళ్ళ యొక్క యాన్సిడెంట్స్ నువ్వు తీసుకోవద్దని కానీ, లేదంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు నువ్వు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ అక్కడ సర్క్యులర్ మెన్షన్ చేయలేదు. పోలీసులు ఈ రకమైనటువంటి వ్యాలిడ్ పాయింట్ ఇది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరైనా ఇట్లాంటి పోస్టులు పెడితే దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రిన్సిపల్స్కి అనుగుణంగా ఉందా లేదా చూసుకొని మీరు యాక్ట్ చేయండి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, సోషల్ మీడియాలో తప్పులు జరుగుతాయి కానీ అవి శృతిమించి ఉన్నాయా, చట్టానికి లోబడి ఉన్నాయా అనేది చూసుకోమని. దాని అర్థం సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే ఊరుకోవద్దనే సెన్స్ కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు ఉమేష్ చెప్పినట్టుగా ఇందాక సుప్రీంకోర్టు ఇందాక మనం మాట్లాడుకున్న ఉదాహరణకి ఏదో సుమోటోగా తీసుకునేది ఆ కేసుని. అదే అంటున్నా, ఆ కమెడియన్ కేసు సుమోటోగా తీసుకొని వాడిని ఎత్తి లోపలేసింది. అంటే సుప్రీంకోర్టు లిమిట్